పర్యటన అయితే ఆశాంతో రచ్చరచ్చగా సాగింది. ప్రధానంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు అయితే తీవ్ర గందరగోళం సృష్టించారు. ఈ రోజు ఉదయం నుంచి అదే పరిస్థితి కొనసాగింది. దేవరపల్లిలోని పొగాకు రైతులను పరామర్శించడానికి ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత జగన్ అయితే వచ్చారు. ఉదయం 10:30 గంటలకు రావాల్సి చేశారు. ఈ విధంగా అయితే కార్యకర్తల తీరైతే ఆ విధంగా ఉంది. అదేవిధంగా జగన్ అయితే 11 గంటల ప్రాంతాల్లో వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన హెలిప్యాడ్ దగ్గర నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది పొగాకు బోర్డు. అక్కడికి వెళ్ళడానికి అయితే దాదాపు 2 గంటల సమయం పట్టింది. వాస్తవంగా అయితే ఆయన రోడ్ షో చేయడానికి అయితే ఎటువంటి అనుమతి లేదు. కానీ రోడ్ షో చేస్తే ఆయన అయితే ముందు సాగారు. దాంతో ప్రజల్లోనే అదేవిధంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. అసలు ఎవరు అనుమతి ఇచ్చారు రోడ్ షో కంటూ చెప్పేసి అక్కడ వాహనదారులు కూడా ప్రశ్నించడం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత జగన్ అయితే పొగాకు వేలం బోర్డు దగ్గరికి లోపలికి ప్రవేశించిన తర్వాత ఆయనతో పాటు వందలాది మంది కార్యకర్తలు అయితే వేలం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. వేదిక దగ్గరికి అక్కడ అనేక అసలు వందలాది బేళ్లు అయితే ఉన్నాయి, పొగాకు బేళ్లు. ఆ బేళ్ల మీదకి అయితే కార్యకర్తల నాయకులు ఎక్కేశారు. వాటిని పూర్తి స్థాయిలో తొక్కేశారు, చిందరవందర చేశారు. అవి వేలం వేయడానికి సిద్ధంగా ఉన్న పొగాకు బేళ్లు అయితే ఆ బేళ్లను శాతం వేళ్ళు తొక్కి పడేశారు. దాంతో అవి వేలం వేయడానికి ఏ విధంగా అనుకూలంగా లేకుండా పోయాయి. దాంతో రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన జగన్ వల్ల ఈ లాభం లేకపోగా నష్టం వాటిల్లింది, లక్షలాది రూపాయలు నష్టపోయాయని చెప్పేసి రైతులైతే వాపోయారు. అంతేకాకుండా రైతులను పరామర్శించాలని జగన్ కేవలం ఒకరిద్దరు మాత్రమే పరామర్శించారు. అక్కడ వాస్తవంగా చూస్తే రైతుల కన్నా వైసీపీ నాయకులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఆయన విన్నారు. ఒకరిద్దరితో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం మాట్లాడి వెళ్ళిపోయారు. అయితే రైతులను పరామర్శించడానికి వచ్చిన దానికన్నా తమ బలప నిరూపణ చేసుకోవడానికే జగన్ వచ్చినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ పర్యటన పట్ల స్థానికులు రైతులైతే పొగాకు రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటన వల్ల తమకు ఎటువంటి లాభం లేదు, నష్టం వచ్చిందని చెప్పేసి పొగాకు రైతులు అయితే చెప్తున్నారు. సుభాన్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇట్లా ఉన్నాడండి మొత్తం